అందరికీ నమస్కారం. మేము యాదాద్రి భువనగిరి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని. మేము సమగ్ర శిక్ష ఈ ఉద్యోగ సంఘంలో గత 20 సంవత్సరాల నుంచి అన్ని విభాగాల వాళ్ళం ఈ సమగ్ర శిక్ష ఉద్యోగంలో చేస్తున్నాం. దాంట్లో మనకు కనీస వేతనం కూడా ఈ గత 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మేము పొందలేదు. అయితే అదే ఉద్దేశంతో గత పోయిన సంవత్సరము మేము మా యొక్క రెగ్యులరైజేషన్ సమాన పనికి సమాన వేతనం కోసం మేము నిరాదీక్షలు చేయడం జరిగింది. అప్పుడు సెప్టెంబర్ 13వ తారీఖు నాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు వరంగల్ సభలో మా యొక్క డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సెప్టెంబర్ 13 అయిపోయి సంవత్సరం అయిపోయింది. ఆయన అధికారంలోకి రాగానే ఒక నెలలోనే మిమ్మల్ని పిలిపించి మాట్లాడి మీ యొక్క డిమాండ్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ మేము నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు 13 సెప్టెంబర్ అయిపోయి కూడా 1 ఇయర్ అయిపోయింది. అలాగే వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా గత డిసెంబర్ నుంచి ఇప్పుడు డిసెంబర్ వరకు 1 ఇయర్ అయిపోయింది. ఈ సంవత్సరం వరకు మేము వెయిట్ చేసినా గానీ ఇంతవరకు మా యొక్క డిమాండ్స్ ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అవి ఏంటి అంటే రెగ్యులరైజేషన్, ఇంకోటి సమాన పనికి సమాన వేతనం కల్పించడం, మహిళలకు ప్రస్తుతం కూడినటువంటి సెలవులు, అలాగే చనిపోయినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎక్స్గ్రేషియా, ఇవన్నీ మా యొక్క ప్రధానమైన డిమాండ్స్. కాబట్టి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కావున ఇకనైనా మా యందు దయచేసి మాకు ఎమ్మటే మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాలని మేము రేవంత్ రెడ్డి గారికి మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క సభముఖంగా నిరసన తెలియజేస్తూ తెలుపుతున్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. 6, 7, 9, 3 రోజుల వరకు ఈ నిరసన కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత 10వ తారీఖు నుంచి సమ్మె చేయాలని మేము సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం తరఫున రాష్ట్ర కమిటీ నుంచి అన్ని జిల్లాలలో కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ లోపల మాకు ఏదైనా ఒక హామీ లభించినట్లయితే మేము ఈ యొక్క నిరసనలు ఆపుతాము. లేంచో మేము తర్వాత సమ్మెకు కూడా వెళ్లాలని నిర్ణయం చేసుకున్నాం. నా పేరు అరుణ, మాది యాదాద్రి జిల్లా. మేము ఇక్కడ సర్వశిక్ష అభియాన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖలో ఉద్యోగస్తులము. మా డిమాండ్స్ ఏంటంటే మాకు ఉద్యోగ భద్రత కావాలి. మేము గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ మాకు ఎటువంటి భద్రత లేకుండా మేము ఈ విద్యాశాఖలో పనిచేస్తున్నాము. కానీ మాకు ఏ ప్రభుత్వం కూడా మాకు 20 సంవత్సరాల నుంచి మాకు న్యాయం చేయట్లేదు. గత సంవత్సరం మాకు రేవంత్ రెడ్డి గారు మాకు సీఎం కానప్పుడు మాకు డిమాండ్స్కి మీ యొక్క డిమాండ్స్ మేము ఖచ్చితంగా తీరుస్తాము, మా ప్రభుత్వం ఎప్పుడైతే వస్తుందో మిమ్మల్ని పిలిచి ఛాయ్ తాగినంత సేపట్లో మీ యొక్క డిమాండ్స్ మిమ్మల్ని మీ అధికారులను పిలిచి ఇచ్చి మీ యొక్క డిమాండ్స్ అన్ని కూడా తీరుస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మరి ఇప్పుడు సంవత్సరం దాకా వస్తుంది. కానీ ఇన్ని రోజుల నుంచి మరి ముఖ్యమంత్రి గారు మరి ఛాయ్ తాగట్లేరా, మరి మమ్మల్ని పిలవట్లేరు, మరి ఎందుకో అర్థం కావట్లేదు. మేము చాలా బాధలో ఉంటున్నాం. మా యొక్క ఉద్యోగంలో కూడా మేము తక్కువ జీతంతో అందరం కూడా పనిచేయడం జరుగుతుంది. మాకు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇందులో రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా మరి వాళ్ళకి ఎటువంటిది కూడా ఆధారం లేకుండా వాళ్ళు రిటైర్మెంట్ కావడం వస్తుంది. చాలా మంది లేడీ టీచర్లు ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. కానీ వాళ్ళు కుటుంబం మొత్తం కూడా ఈ ఉద్యోగం మీదనే ఆధారపడుతుంది. మాకు ఎలాంటి వేరే ఉద్యోగాల మీద ఆధారం లేకుండా 20 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగమే మాకు ఎప్పటికైనా కానీ మాకు పర్మనెంట్ అవుతాయి, జీతాలు పెరుగుతాయి, మా భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పేసి మేము ఎదురు చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా యొక్క సమస్యల్ని అర్థం చేసుకుని మమ్మల్ని వెలుగులోకి తీసుకొస్తారని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాము. మా యొక్క డిమాండ్స్ ని కూడా వాళ్ళ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క డిమాండ్స్ అనుకొని తన డిమాండ్స్ ఆలోచించి మాకు మహిళలు అయినటువంటి మేము కూడా చాలా దూరం వెళ్తున్నాము. మాకు వచ్చే తక్కువ జీతంతో ఈ యొక్క వేరే ప్రాంతాలకు వెళ్లి మీ యొక్క ఉద్యోగాన్ని చేయడం జరుగుతుంది. మాకు వచ్చే జీతంలో కూడా ఈ యొక్క ట్రావెలింగ్కే మాకు సరిపోతుంది. కుటుంబాన్ని పోషించలేకపోతున్నాము. ఇప్పుడున్నటువంటి
ఏవి చూస్తున్నా కూడా ధరలన్నీ కూడా మండిపోతున్నాయి. కానీ మా జీతం మాత్రం ఏమాత్రం పెరగట్లేదు. ఎప్పుడు కూడా ఇదే జీతంతో 20 సంవత్సరాల నుంచి ఇదే జీతంతో ఉంటున్నాం. పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు కూడా పట్టించుకోలేదు. సరే ఈ ముఖ్యమంత్రి గారన్నా పట్టించుకుంటారని చెప్పేసి మేము ఎంతో ఆశతోటి ఈ ముఖ్యమంత్రి గారిని గెలిపించుకోవడం జరిగింది. మరి ఈ ముఖ్యమంత్రి గారన్నా మరి మా యొక్క సమస్యలు అన్ని కూడా మరి పోయిన సంవత్సరం అన్ని తెలుపుకున్నాం కూడా, అవన్నీ విని కూడా వచ్చి చెప్పడం జరిగింది. మమ్మల్ని మా యొక్క అధికారులను పిలిచి మా డిమాండ్లను ఒప్పుకొని మాకు త్వరలోనే మా యొక్క జీవితాలను వెలుగులోకి తీసుకొస్తారని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరించుకుంటున్నాను. దీక్ష చేసినాం. ప్రతి జిల్లాలో దీక్ష చేసినప్పటికీ గత ప్రభుత్వం మాకు ఏమీ హామీ ఇవ్వలేదు. అప్పటి టీపీసీసీ ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు వరంగల్ జిల్లాలో హన్మకొండలో వచ్చి 13/9/2023 నాడు మా దీక్ష శిబిరానికి వచ్చి మా ప్రభుత్వము వచ్చే 3 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది, మీ న్యాయమైన డిమాండ్స్ ను మేము నెరవేరుస్తాము, మీ సమగ్ర శిక్ష ఉద్యోగులను నియమించుకున్నదే మా కాంగ్రెస్ ప్రభుత్వము, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ న్యాయమైన డిమాండ్స్ ను మేము ఒక 100 రోజుల్లో తీరుస్తాము, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లో మిమ్మల్ని దర్బారుగా మా సచివాలయానికి పిలిపించి మీ ఛాయదాయే లోపు మీ డిమాండ్స్ ను పరిష్కారం చేస్తామని చెప్పేసి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తా ఉన్నది. మరి సంవత్సరం అయినటువంటి ఈ ప్రభుత్వము మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఎట్టి పరిస్థితులను ఏ న్యాయం కూడా ఏ డిమాండ్ కూడా ఒక్కడి కూడా తీర్చలేదు. కాబట్టి ఈ రోజు మేము మళ్ళా ఇక్కడ కలెక్టరేట్ ముందు ఈ 3 రోజుల కార్యక్రమం రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతూ ఉన్నది. ఈ 3 రోజుల్లో మరి మా డిమాండ్స్ ను ఒప్పుకోకపోతే మరి 10వ తారీఖు నుంచి మొత్తం పెన్ డౌన్ చేసేసి సమ్మెకు మేము కూడా పోతందుకు కూడా సిద్ధమవుతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా డిమాండ్స్ లను ఒప్పుకొని మా చాలిచాలని జీతాలతోని మేము సతమతం అవుతున్నాం. కాబట్టి మా జీవితాల్లో వెలుగులు నింపి మాకు కూడా కుటుంబ భారం కావద్దని చెప్పేసి మేము కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ దిశగా మేము ఎన్నిసార్లు కూడా ప్రభుత్వానికి విన్నవించినప్పటికీ కూడా మీరు స్పందన చేయాలి, మా గురించి ఆలోచన చేయాలి, మీరు పెద్ద మనసుతో కూడా మీరు ఉన్నారు కాబట్టి కంపల్సరీ మా జీవితాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాము.